కారు మెకానిక్ ప్రాబ్లం వచ్చిందానికి ఎవరికి ఇస్తారు చెప్పండి? కారు ఇచ్చేసి పొమ్మంటారు. థర్డ్ పర్సన్ దగ్గర అయితే వాళ్ళు మోసం చేసే అవకాశాలు ఉండొచ్చు. ఈ స్పేర్ పార్ట్ పోయిందని వేయడం జరుగుతుంది. బట్ ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, అక్కడ మీకు తెలిసిన పర్సన్, ఆ పర్సన్ గురించి మీరు చూసి ఉంటారు, చాలాసార్లు మాట్లాడి ఉంటారు, అతని బ్యాక్గ్రౌండ్ మీకు తెలుస్తుంది. మీ షెడ్కి మీరు వెళ్తారు. అంతకుముందు ఆ గ్రూపులో ఆ కారు యొక్క చేసిన ఫీడ్బ్యాక్ మీరు తీసుకొని ఉంటారు కాబట్టి మీరు ఆ బిజినెస్ చేయగలుగుతారు. సో ఓవరాల్గా ఏంటి అంటే, మీరు వస్తువు కొనాలన్నా అమ్మాలన్నా ఇలాంటి గ్రూపులో జాయిన్ కావడం వల్ల మీకు నాణ్యమైన వస్తువు దొరుకుతుంది, టైంలో జరుగుతుంది, రిలేషన్ ఉంటుంది. ఓకే, ఇది నవ్వే ట్రెండ్, కొత్తగా జరుగుతున్న గ్రూప్ ఆఫ్ బిజినెస్, నెట్వర్కింగ్ ఆఫ్ ద గ్రూప్స్ అనొచ్చు. ప్రొడక్ట్ ఒకరికొకరు తీసుకోవాలనుకుంటాయి. నా హైదరాబాద్లో చాలా ఉన్నాయండి. సో మీరు ఎవరైనా బిజినెస్ చేస్తున్నారనుకోండి, ఏదో ఒక గ్రూప్లో జాయిన్ కండి. లేదా ఓకే, మీరు బిజినెస్ చేయకపోయినా మీ సొంత అవసరాల కోసం కొనుక్కుంటారు కాబట్టి అది మీకు లాభం చేకూరుతుంది.